నమస్తే. నమస్కారం. భారతదేశంలో నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసమని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులు కొన్ని రకాల వాదనలు వినిపిస్తున్నారు. పరిపాలనా అనుభవం ఉన్నవారు మరికొన్ని రకాల వాదనలు వినిపిస్తున్నారు. ఇట్లాగా ఈ వ్యవస్థకి సంబంధించి భిన్న కోణాల్లో స్పృశించడం జరుగుతుంది. అయితే దీన్ని సమగ్రంగా పరిశీలించాలి అన్నట్లయితే కనుక విద్యా వ్యవస్థ మీద పూర్తి అవగాహన, అలాగే పరిపాలనా వ్యవస్థ మీద పూర్తి అవగాహన అన్నటువంటి వారు సమంజసం అని చెప్పేసిన ఉద్దేశంతో డాక్టర్ చాపర్తి ఉమామహేశ్వరరావు గారిని సంప్రదించడం జరిగింది. వారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. వాస్తవానికి చిన్నతనం నుంచి చదువు మీద అభిరుచి కలిగినటువంటి ఉమామహేశ్వరరావు గారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంటెక్ చదువుకున్నారు. తర్వాత ఐఏఎస్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ అధికారిగా వివిధ జిల్లాల్లో పనిచేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో పూర్తిగా విద్యా వ్యవస్థను ఫైల్స్ అన్ని కూడా ఆయనే హ్యాండిల్ చేసి విద్యాశాఖని పరిశీలించడం, పర్యవేక్షించడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో నూతన విద్యా విధానం మీద విశ్లేషించవలసిందిగా శ్రీ ఉమామహేశ్వరరావు గారిని కోరుతున్నాము. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం అండి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ రంగంలో చదువుతున్న పిల్లల వ్యవస్థలు అన్ని కూడా మీరు చాలా దగ్గర నుంచి పరిశీలించారు కదండి. అయితే ఈ మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా ప్రాథమిక విద్యా రంగంలో ఈ నూతన విద్యా విధానం అనేది ఏదైతే వస్తుందో దీనివల్ల దానికి ఏమైనా పరిష్కారాలు కానీ లేదంటే నివారణ మార్గాలు కానీ ఏమైనా సూచించే అవకాశం ఉందా? ప్రాథమిక విద్యా రంగం వరకు ఈ కొత్త విద్యా విధానాన్ని ఎలా చూడొచ్చండి? మనం మీరు చెప్పిన విషయం నిజమేనండి. జిల్లాల్లో పనిచేసేటప్పుడు అనేక అనుభవాలు వస్తుంటాయి, అనేక విషయాల్ని పరిశీలించడం జరుగుతుంది. సరే, మన యొక్క అభిరుచి గురించి కొన్నిట్లలో ఇంకా లోతుగా కూడా పరిశీలించడం జరుగుతుంటుంది. అదృష్టవశాత్తు నాకు అవకాశం కలిగింది. గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు లిటరసీ మూవ్మెంట్లో లీడ్ తీసుకొని టోటల్ లిటరసీ క్యాంపెయిన్ రన్ చేశాను. ఆ క్యాంపెయిన్ రన్ చేయడంలో ఒక స్లోగన్ వాడా నేను, అక్షరాస్యతే అభివృద్ధి. అక్షరాస్యతే అభివృద్ధి బాగుందండి. ఈ స్లోగన్ తోటి క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనతోటి ఉన్న ఏషియన్ కంట్రీ జపాన్ ఒకటి 1890లో వాళ్ళు 90% లిటరసీ లెవెల్ సాధించారు. 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో వాళ్ళు ప్రపంచ యుద్ధంలో అనేక నష్టాలకు గురైనారు. అయినా సరే మళ్ళీ ప్రయత్నం చేసి ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద వ్యవస్థగా, ఆర్థిక వ్యవస్థగా, సాంకేతిక వ్యవస్థగా కూడా అభివృద్ధి చెందారు. ఇవన్నీ చెందటానికి కూడా కారణం వాళ్లకు వనరులు ఏమీ లేవు, సహజ వనరులు ఏమీ లేవు. సహజంగా కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే ఇతర దేశాల నుంచి. ఆ రా మెటీరియల్స్ని వర్తక రూపేణ తెచ్చుకొని వాటి ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేసి సాంకేతికను పెంపొందించుకొని ప్రపంచ దేశాల్లో చాలా అగ్రగణ్యులుగా ఒక దేశంగా ఎదిగింది. దీనివల్ల కేవలం చదువు వల్ల, సరైన విద్య వల్ల మాత్రమే వాళ్ళకు సాధ్యమైంది. యాక్చువల్గా కొంతకాలం క్రితం మనం పరిశీలిస్తే జపాన్ విషయంలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన టెక్నాలజీ కంటే ఇంపోర్ట్ చేసుకునే టెక్నాలజీ ఎక్కువగా ఉండేది. టెక్నాలజీ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అట్లా ఉండేది వాళ్ళ పరిస్థితి. అందువల్ల ఆ దేశం ఏషియన్ కంట్రీ అది. కాకపోతే మనకు వాళ్ళకి కల్చరల్గా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. చిన్న కంట్రీ కాబట్టి ఆ దేశం సాధించగలిగింది ఈ దేశం ఎందుకు సాధించలేదు అనే ప్రశ్నలు మనకు వస్తుంటాయి. అది కనుక చాలా పరిశీలనకు ఆలోచించినట్లయితే ఈ కొత్త విద్యా విధానం ఏదైతే తయారు చేశారో మన ముందర ఉందో అది, దాంట్లో మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి. అందులో మాత్రం అనుమానం లేదు. కాకపోతే చాలా మంది మాట్లాడే వాళ్ళు, దాని గురించి కామెంట్ చేసే వాళ్ళల్లో కొద్ది మంది మాత్రమే పూర్తిగా దాన్ని చదివి వివరంగా అర్థం చేసుకొని విశ్లేషిస్తున్నారని నా అనుమానం. బాగా చదివిన వాళ్ళకి మాత్రం సమాధానాలు దొరుకుతాయి. నేను కూడా గత కొద్ది రోజులుగా వీడియోలలో అక్కడ ఇక్కడ వస్తున్న విమర్శలు కానీ కామెంట్స్ కానీ చూస్తున్నాను. వాటన్నిటిలో ఏమిటంటే వాళ్ళకి ఏం కామెంట్ చేయాలో తెలియక కామెంట్ చేస్తున్నారనే అనుమానం కలిగింది నాకు నిజానికి. ఎందుకంటే అంత సుదీర్ఘంగా చర్చించారు, సుదీర్ఘంగా విశ్లేషించారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసుకోవటానికి అంబేద్కర్ మహాశయ ఆధ్వర్యంలో మనకు దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. మహామహులైన వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పనిచేశారు, చర్చించారు. ఇది తయారు కావడానికి 4 నుంచి 5 ఏళ్ళు పట్టింది.
ఏదో హడావుడిగా రాత్రి ఏదో పాలసీ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అనుకోలే. 2 కమిటీలు వేశారు చాలా నిపుణులైన వాళ్ళతోటి. లక్షలాది పైగా సలహాలు వాళ్ళకు దేశ స్థాయిలో వచ్చినాయి. అందరికీ అవకాశం ఇచ్చారు, రాష్ట్రాలకు అవకాశం ఇచ్చారు, వ్యక్తులకు అవకాశం ఇచ్చారు, వ్యవస్థలకు అవకాశం ఇచ్చారు. ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు ఎవరే ఇవ్వచ్చన్నారు. సెమినార్లు కండక్ట్ చేశారు. ఇంత సుదీర్ఘ పరిశీలన తర్వాతనే ఆ పాలసీ మన ముందుకు రావడం జరిగింది. అందువల్లనే అది చాలా విశదంగా ఉంది, చాలా వివరంగా ఉంది. అన్ని విషయాల్లో కూడా, అన్ని కోణాల్లో కూడా పరిశీలించబడింది. ఇక ప్రాథమిక వ్యవస్థకు మీరు అడిగిన సూటి ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నట్లయితే, ప్రాథమిక విద్యకు సంబంధించినంత వరకు మన దగ్గర ఉన్న లోపాలలో ఏమిటంటే, ఒకటి, ఒక్కొక్క చోట బడి ఉంటుంది, ఉపాధ్యాయుడు ఉండడు. ఒక్కొక్క చోట ఉపాధ్యాయుడు ఉంటాడు, బడి ఉండదు. బడి ఉండదంటే ఏంటి? వనరులు ఏమి ఉండవు. ఓ పూరిపాకలో ఉంటారు, ఒక టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు, ఓ నల్లబల్ల ఉండదు, కూర్చోడానికి పిల్లలకు బెంచీలు ఉండదు. ఇట్లాంటి అనేక రకాల ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద సిస్టంలో మనకు కనిపిస్తుండేవి. ఇవన్నీ ఉన్నా వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి స్టాఫ్ ఉండదు. మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే కనుక చూసుకున్నట్లయితే గత 20-25 సంవత్సరాల్లో క్వాంటిటీ ఎక్స్పాన్షన్ బాగా జరిగింది స్కూల్స్ని. ఒకప్పుడు ఒక పాలసీ ఉండేది, ఎవ్రీ కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి, ఎవ్రీ 5 కిలోమీటర్లలో ఒక హై స్కూల్ అట్లా ఉండాలి అని. అవన్నీ తీసుకొని వచ్చారు చాలా వరకు, కానీ విద్యార్థులు రావడం లేదు. తల్లిదండ్రులకి విద్య అంటే ఏమిటో తెలుస్తోంది ఈ మధ్య. చదువుకోని కుటుంబాల వాళ్ళు కూడా, బడుగోరకాల పిల్లల తల్లిదండ్రులు కూడా విద్య మీద ఇన్వెస్ట్ చేయాలన్న కుతూహలం పెరిగింది. అట్లాంటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు సరిగా మా పిల్లవాళ్ళకు చదువు వస్తుంది అనుకునే చోటుకి వెళ్తారు, కానీ మిగతా చోటుకి వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళు. కాబట్టి దాని రకంగా ఆలోచించుకున్నట్లయితే పిల్లలు వచ్చేవాళ్ళు కాదు, అన్నీ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా, ఎల్లున్నట్లు శని ఉందన్నట్టుగా పరిస్థితి కొన్ని చోట్ల. ఇవన్నీ ఉన్నా కూడా టీచర్లలో మోటివేషన్ లెవెల్ చాలా తక్కువగా ఉండేది. నేను ఎందుకు చెప్పాలి ఈ పాఠం? నేను ఈ దేశం కోసం సేవ చేస్తున్నానా అనే భావన లేదు, ఇది నా ధర్మంగా భావించేది లేదు. సో ఈ రకమైన అనేక రకాల కర్ణుడిల్గే అన్ని రకాల శాపాలతో ఎట్లా అయిందో ప్రాథమిక విద్యా వ్యవస్థ కూడా ఆ రకంగానే ఉండేది. ఎందుకంటే మనకు అనేక రకాల సర్వేలు ఉన్నాయి, దేశ స్థాయిలో సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేలలో 5వ తరగతి పిల్లవాడికి 1వ తరగతి సంబంధించిన పరిజ్ఞానం కూడా న్యూమరసీలో వాటిలో రాదని అనేక సర్వేలు పేర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో చాలా క్షుణ్ణంగా విచారించి దీన్ని మార్చడం ఎట్లా అనేది చాలా బృహత్తర కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఈ పాలసీ చేపట్టింది. ఇది మొదటి అడుగు మాత్రమే. పాలసీ తయారు చేయడం అనేది మొదటి అడుగు మాత్రమే. దాన్ని అమలు చేయడానికి వచ్చే వరకల్లా పద్ధతులు, విధి విధానాలు వేరే ఉంటాయి. చాలా శ్రమతో కూడుకున్న విషయం, దీక్షతో కూడుకున్న వ్యవహారం కూడా. అదే క్యాజువల్గా ఏదో చేసేస్తాం, పాలసీ తెచ్చాం, పని అయిపోతుంది అనుకున్నట్టు కాదు అది. మనకు ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే ఎందుకు సాహసించలేకపోయినారో కూడా ఆలోచించడం కష్టం కాదు. రాజ్యాంగాన్ని 120 సార్లు అమలు చేసి అమెండ్మెంట్ తెచ్చుకున్నాం. బిల్స్ 126 బిల్స్ పార్లమెంట్ లో పాస్ చేసి పెట్టారు. 104 సార్లు యాక్ట్లుగా మారిపోయినాయి రాజ్యాంగం. ఈ 34 సంవత్సరాల మధ్యలో ఈ ఎడ్యుకేషన్ ని టచ్ చేయడానికి ఎవరు సాహసించలేదు. మార్పులు తీసుకొచ్చారు కానీ కొద్దిపాటి పెద్ద ఎత్తున తీసుకొని రావాలి. బ్రిటిష్ వారు వదిలిపెట్టిపోయిన విద్యా విధానం నుంచి బయటపడి విద్యా విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టారు, కానీ వాళ్ళ విద్యా విధానాన్ని వాళ్ళు మార్చుకున్నారు. అది ఇది బాగుందండి, మంచి కాంట్రాడిక్షన్. మనం మార్చుకోలేదు కానీ వాళ్ళు మార్చుకున్నారు. మార్గరెట్ థాచర్ కాలంలో ఆమె చీఫ్ మినిస్టర్ గా ఉన్న, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న రోజులలో మీకు తెలుసు, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 4 స్త్రీలు ప్రైమ్ మినిస్టర్స్ గా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు అక్కడ మార్గరెట్ థాచరు, గోల్డా మేయర్ అని చెప్పి ఇజ్రాయిల్లో, సిరిమావో బండారి నాయక్ అని చెప్పి సిలోన్లో 4 ప్రైమ్ మినిస్టర్స్, లేడీ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. మార్గరెట్ థాచర్ గారు తీసుకొచ్చిన వాటిల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ని అప్పటికే వాళ్ళు ప్రవేశపెట్టారు పబ్లిక్ స్కూల్స్ లో ఆ టైంలోనే. సో వాళ్ళు మార్పులు తీసుకొని వస్తున్నారు, అప్గ్రేడ్ చేసుకున్నారు. మనం వాటిని అప్గ్రేడ్ చేసుకోలే ఈ దేశంలో. మనం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఏవో చేసుకుంటూ వచ్చామే తప్ప సమూలంగా ఏమీ ఆలోచించలేదు. టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్నప్పుడు మనం ఎట్లా మారాలి, ఈ దేశానికి ఎట్లా అందించాలి అనేది ఆలోచించుకోలేకపోయినాం. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ప్రస్తుతం దాంట్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నదంటే, విద్యను అర్థం చేసుకోవడానికి పాఠశాల విద్యను సమూలంగా మార్చాలి.
అంటే మనం చర్చించుకునేటప్పుడు పాఠశాల విద్యను పూర్తిగా చర్చించుకోవచ్చు ఈ విషయాన్ని. మనకు పాఠశాల విద్య ఇంతకు ముందు 6వ సంవత్సరంలో పిల్లవాడికి శిశువుకు 6వ సంవత్సరంలో మొదలయ్యేది. 6వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు, అంటే 12 ఏళ్ల పాటు జరిగేది. ఇప్పుడు అది 3వ సంవత్సరం నుంచి మొదలవుతుంది. 3వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు, అంటే 15 సంవత్సరాల కాలం పాటు పాఠశాల విద్య. ఇది ఒక గుణాత్మకమైన మార్పు. అంటే పిల్లవాడికి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్లో 15 సంవత్సరాల కాలం పాటు స్కూల్ వ్యవస్థలోనే మనం ఉంచుకుంటున్నాం. అది ఒక ముఖ్యమైన మార్పు వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు మనకు ఎల్కేజీ, యూకేజీ అని ఉండేవి. అవి ఫార్మల్ విద్యా వ్యవస్థలో లేవు. పాఠశాలల్లో ఉన్న అనేక ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళు పెట్టినా కూడా ఫార్మల్ సిస్టమ్లు లేవు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద వచ్చేవి కావు. ఇప్పుడు ఆ ప్రీ ప్రైమరీ అంటాం, ఆ ఫండమెంటల్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ ప్రీ ప్రైమరీ లెవెల్లో ఉండేవన్నీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వస్తాయి. ఆర్టీఈ యాక్ట్ కిందకి అవి కూడా వస్తున్నాయి ఇప్పుడు. దానివల్ల తప్పకుండా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చి గుణాత్మకమైన మార్పులు తీసుకురాగలిగితేనే ఆ పాలసీలో ఉన్న అంశాలు తీసుకురావడం వీలవుతుంది. అది ధ్యేయంగా పాలసీ పేర్కొంటోంది. దీన్ని పాఠశాల విద్యను పూర్తిగా 4 అంచెల్లో చూపించారు. 5, 3, 3, 4. ఏమిటి 5, 3, 3, 4? మొదటి 5లో 3వ తరగతి 3వ సంవత్సరం నుంచి పిల్లవాడిని 1, 2 తరగతుల వరకు ఒక ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అన్నారు. అంటే మామూలుగా మనకు సైన్స్లో కూడా ఏం చెప్తారంటే 5-6 సంవత్సరాలు వచ్చేవరకల్లా పిల్లవాడి యొక్క ఎదుగుదలకు సంబంధించిన అంశాలు సైకలాజికల్గా వాళ్ళు కొన్ని ముద్రలు ఏర్పడతాయట. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పేవారు సైకో అనాలిసిస్లో, స్క్రిప్ట్ అని, SCRIPT స్క్రిప్ట్ అని ఒక పద్ధతి ఉంది. అది 5 ఏళ్లలోపు పిల్లవాడి మైండ్లో ముద్రలు పడతాయట. వాడు ఎదుగుతున్న కొద్దిగా ఈ ముద్రలే ఆవిష్కరింపబడుతుంది వాడి వ్యక్తిత్వంలోని. అది వారు చెప్పిన మాట. కాబట్టి ఇవాళ సైకాలజిస్ట్ కానీ ఎడ్యుకేషనిస్ట్ అందరు కూడా ఒప్పుకుంటారు, ఆ చిన్న స్థానంలో వాళ్ళకు మనం చేసే ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. న్యూట్రిషన్ ఏ రకంగా ఇంపార్టెంట్ అంటామో మనం చిన్నతనంలో, విద్యకు సంబంధించిన అంశాలు కూడా అంతే ఇంపార్టెంట్ అవుతాయి. న్యూట్రిషన్తో పాటు వాళ్ళ ఎదుగుదలలో తోడ్పాటు అవుతాయి. కాబట్టి ఇది దాన్ని గుర్తిస్తుంది, ఈ పాలసీ దాన్ని గుర్తించింది. 3 నుంచి 8 వరకు ప్రీ ప్రైమరీ, ప్రైమరీగా పెట్టుకున్నారు. బేసిక్ స్కిల్స్ అట్లాంటివన్నీ వస్తాయి, సోషలైజేషన్ స్కిల్స్ వస్తాయి, మోటార్ స్కిల్స్ వస్తాయి, లాంగ్వేజ్ స్కిల్స్ కొంత వస్తాయి, న్యూమరసీ కొంత వస్తుంది, 10 మందితో కలిసి ఆడుకోవటం వస్తుంది, 10 మందిలో డిసిప్లిన్ నేర్చుకోవటం వస్తుంది. ఇవన్నీ నేర్పడానికి వీలవుతుంది. తర్వాత 3 నుంచి ఇంకొక 3 సంవత్సరాలు 6వ తరగతి వరకు ఇది దానికి వచ్చే వరకు అలా లాంగ్వేజెస్ ఎక్స్పోజర్స్ మొదలవుతాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్కి ఎక్స్పోజర్ ఇవ్వటం, ఇతర సబ్జెక్ట్స్ యొక్క కొంత రుచి ఏర్పాటు చేయించగలగటం, మెల్లమెల్లగా హ్యాండ్ హోల్డింగ్లో వాడిని కండక్ట్ చేసుకుంటూ ప్రపంచం యొక్క రుచిని, ప్రపంచంలో ఉండే విషయాలన్నిటి యొక్క ఆవిష్కరించడం జరుగుతుంది వాడి ముందర. ఆ తర్వాత వచ్చేసి మిడిల్ క్లాస్ 6 నుంచి 8 వరకు 3 సంవత్సరాలు. ఆ మిడిల్లో వచ్చే వరకల్లా ఈ అంతకుముందు నేర్చుకున్న అంశాలన్నింటిలో ఇంకాస్త నైపుణ్యం రావడం, ఇంకాస్త తెలుసుకోవటం, అంతేకాకుండా వీటన్నిటితో మెల్లగా వృత్తి విద్యను జోడించడం కూడా జరుగుతుంది చిన్నప్పటి నుంచే. ఈ వృత్తి విద్య వల్ల ఏదో ఒక అంశంలో అనేక రకాల వృత్తి విద్యలు ఉన్నాయి. ఓ కోడింగ్ కావచ్చు, ఒక అప్లికేషన్స్ని మాడిఫై చేసుకోవడం కావచ్చు, ఒక రిపేర్ చేయడం కావచ్చు, ఏదైనా అప్లయన్స్ని, ఇట్లాంటివి ఏమైనా వృత్తి విద్యలు అన్నిటి కూడా దాంతోపాటు కరికులము, కో కరికులము తేడా లేకుండా అన్నిటికీ గ్రేడింగ్ ఉండేట్టుగా, అన్నిటికీ రేటింగ్ ఉండేట్టుగా. మామూలుగా ఇంతవరకు ఏం జరిగేదంటే మన విద్యలో ఫార్మల్ సబ్జెక్ట్స్ కొన్ని, మిగతావి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నాం. ఇది కరిక్యులంలో లేవు, నీకు అభిరుచి ఉంటే కాస్త నేర్చుకో, ఆ ఆప్షన్ పిల్లలకు వదిలిపెట్టాము. తల్లిదండ్రులు ఎక్సర్సైజ్ చేశారు ఆప్షన్, మా పిల్లలకు అవి అక్కర్లేదు, వాడికి చదువు వస్తే చాలు, మార్కులు వస్తే చాలు, వీటితో మాకు సంబంధం లేదు. ఎందుకు? ఈ పోటీ ప్రపంచంలో అవి సంబంధం లేకుండానే వీడేదో బాగుపడతాడు, ఉద్ధరిస్తాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు, తమను ఉద్ధరిస్తాడనే భావనలోకి తల్లిదండ్రులు రావడం చేత వాటన్నిటిని వదిలిపెట్టేశారు. అందుకనే మనకున్న పాఠశాలల్లో, చాలా పాఠశాలల్లో కూడా ఇవేవి కనిపించవు. ఇక పొద్దుగూకులు పాఠాలు తప్ప వాడి వ్యక్తిత్వ వికాసం, వాడి అభిరుచి ఏమిటి, వాడికి ఇతరత్ర అనేక అంశాలు ఉంటాయి. వాళ్ళు ఆ అంశాలను బయటికి తీసుకురావడం ఎట్లా? వివేకానంద వారు అంటారు,
ఎడ్యుకేషన్ ఈజ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ మేనిఫెస్ట్ ద మ్యాన్ టు బ్రింగ్ దట్ అవుట్. వ్యక్తిలో ఉన్న పరిపూర్ణతను వెలికి తీసుకురావడమే ఎడ్యుకేషన్ అంటాడు ఆయన. వ్యక్తిలో పరిపూర్ణత్వం ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది అది వ్యక్తిలో. దాన్ని వెలికి తీయడం ఎట్లా అనేది విద్య యొక్క స్వరూపంలో ఉండాలి అంటాడు ఆయన. ఆ అంశాన్ని వీళ్ళు గుర్తించినట్టుగా నాకు అనిపిస్తుంది. అది చదువుతున్నట్లయితే అది దృష్టిలో చేసుకొని చాలా విశ్లేషించి రీసెర్చ్లోకి వెళ్ళి తీసుకొని వచ్చారు. చివరిగా 9 నుంచి 12th దాకా హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా అనేక లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు వాళ్ళు. 3 లాంగ్వేజ్ నేర్చుకోమన్నారు. 5-6 తరగతుల వరకు మాతృభాషలో నేర్చుకొని, వీలైతే 8 తరగతి వరకు మాతృభాషలో ఉండి, ఆ పైన వీలుంటే చేయటం, లేకపోతే ఏదైనా వేరే కన్వీనియంట్ భాషలో నేర్చుకోవచ్చని. మాతృభాష వరకు ఉండాలి, లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ ఉండాలి అనేది వాళ్ళ స్ట్రాంగ్ రికమెండేషన్. ఎందుకంటే సైన్స్ చెప్తోంది, యునెస్కో రికమెండేషన్స్ ఉన్నాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో జరిగినప్పుడు వచ్చే అవగాహన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనేది సైన్స్ చెప్తోంది. విమర్శించే పెద్దలందరూ సైన్స్ గురించి మాట్లాడతారు. ఈ విషయంకి వచ్చేవరకల్లా ఎందుకో సైన్స్ మర్చిపోతారు. ఆ రికమెండేషన్స్ అన్ని మర్చిపోతారు విమర్శించుకొచ్చే వరకల్లా. మాతృభాషలో చెప్పాలి అనేవరకల్లా మరి ఆ సమయంలో సడన్ గా ఆ ఒక్కదానికి మధ్య సైన్స్ పనికిరాదు, సైంటిఫిక్ రికమెండేషన్స్ పనికిరావు, అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయో పనికిరావు. అంటే యూ పికప్ ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ కన్వీనియంట్ టు యూ, అంతవరకు మాత్రమే చేస్తున్నారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళని విమర్శనం కాదు కానీ సమగ్ర దర్శనం లేకపోయే వరకల్లా వచ్చే సమస్య దీంతో. కాబట్టి అట్లా ఈ 12 సంవత్సరాల వరకు 12వ తరగతిని 10+2 అనేది ప్రస్తుతం ఉన్న 10+2 ఏమీ లేకుండా ఇట్స్ ఎ కంటిన్యూస్ సీమ్లెస్ స్టడీ ఫర్ 15 years. ఒక నిరంతర యజ్ఞంలాగా వాడి 3వ ఏట నుంచి 18వ ఏట వరకు 15 సంవత్సరాల కాల పాటు పాఠశాలలో ఉంటారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటాడు. భాష మీద ప్రామాణికత వస్తుంది, పెద్దగా ఎక్స్ప్రెషన్ కేపబిలిటీ వస్తుంది, క్రిటికల్ థింకింగ్, అనాలిసిస్, ఇతరత్ర అనేక రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ప్రవేశం వస్తుంది. వీటన్నిటిలో ఇంకో విషయం చెప్పారు వాళ్ళు, ఒక 10 రోజుల పాటు బ్యాగ్లెస్ స్టడీ అని. అసలు ఒక బ్యాగ్ లేదు, 10 రోజుల పాటు ఏదో ఒక ప్రత్యేకంగా ఒక వృత్తికి సంబంధించిన ప్రాజెక్ట్ లాగా చేయటం. అంటే సమాజంతో, ప్రకృతితోటి మమేకం కావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. నేను ప్రకృతితో సంబంధం లేకుండా ఉంటాననే వరకలనే ఇవాళ మనకున్న అనేక రకాల అవాంతరాలు వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రకృతితో నాకేం సంబంధం లేదనుకునే వరకల్లా ప్రకృతి కన్నెర చేసింది, ప్రపంచం అంతా చూస్తోంది ఇప్పుడు ఏం జరుగుతోందో. కెలికాం ప్రకృతిని, భరించలేనంతగా కెలికాం. దాంతో ప్రకృతి కన్నెర చేసింది, అందరం అనుభవిస్తున్నాం. సార్, ఉమామహేశ్వరరావు గారు, మీరు యాక్చువల్గా మీ ప్రొఫైల్లో కూడా మీరేమో ఇంజనీరింగ్ లో నిష్ణాతమైనటువంటి సబ్జెక్ట్ లో నిష్ణాతమైన సంస్థలో చదువుకున్నారు సార్. తర్వాత ఐఏఎస్ అధికారిగా పరిపాలనా వైపుగా క్షణం తిరిగిలేని ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే మీరు పిహెచ్డి వచ్చేసరికి ఎడ్యుకేషన్ మీద చేశారని చెప్పేసి మాకు తెలిసిందండి. ఎడ్యుకేషన్ మీద పిహెచ్డి ఎందుకు చేశారు? మీకు అభిరుచి ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు మీలాంటి అధికారికి ఎడ్యుకేషన్ మీద అభిరుచి ఉంది కాబట్టి రేర్ గా వెళ్ళి అలా పిహెచ్డి చేసుకోగలిగారు. ఇప్పుడున్న కొత్త పాలసీలో అలాగేమన్నా అభిరుచి మేరకు చదువుకునేటువంటి, ఇప్పుడున్న ట్రెడిషనల్ దాంట్లో అయితే అభిరుచి మేరకు చదువుకునేటువంటి పరిస్థితి పెద్దగా కనిపించట్లేదు. మరి అలాంటిది ఏమన్నా ఆ స్కోప్ ఉందా? దీన్ని ఎట్లాగా చూడొచ్చు అంటారండి? ఉందండి. 2 క్వశ్చన్లు మిక్స్ చేసి ఉన్నాయి నా ప్రశ్నలో. 2 ప్రశ్నలు ఉన్నాయి. మరి నాకు అర్థమైంది. ఒకటి ఏమిటంటే, మీరు ఇచ్చిన ప్రశ్న చాలా రిలవెంట్. సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు నేను ఆప్ట్ చేసిన సబ్జెక్ట్స్ ఏవి కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లేవు అందులో. ఎంటెక్ దాకా చదివినా కూడా తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ కూడా చేసి ఉండడం చేత ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. అంటే మామూలుగా చదువుకునే రోజుల్లో కూడా మాకు అప్పట్లో ఎట్లా ఉండేది, నేను ఆర్యూలో చదివే రోజుల్లో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఒక ఫస్ట్ క్లాస్ రావాలి, ఉద్యోగం రావాలంటే కనీసం ఫస్ట్ క్లాస్ వస్తే తప్ప ఇంటర్వ్యూకి పిలవరు. కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ వచ్చే మందం వరకు ఇంజనీరింగ్ చదువుకుంటాను. నా మిగతా టైం అంతా ఇతరత్ర నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ నేను చదువుకుంటాను. ఆ రకంగా ఆ రుచిని ఉండటం చేత ఆ రుచిని పెంపొందించుకున్నా. అందువల్ల అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ గా నేను తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాకుండా ఇతర సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పరీక్షలో నెగ్గుకు రావడానికి అవకాశం కలిగింది. ఏమిటంటే మనకు మానసిక దృక్పథంలో
ఒక సైలోస్గా సింగిల్ ట్రాక్లో ఉండదు మైండ్. ఒకసారి సమాజం గురించిన ఆలోచన వస్తుంది, ఒకసారి ప్రకృతి గురించిన ఆలోచన వస్తుంది, ఒకసారి ఫారెస్ట్ గురించిన ఆలోచన వస్తుంది, ఒకసారి నది గురించిన ఆలోచన వస్తుంది, ఒకసారి ఆర్థిక స్థితి గురించిన ఆలోచన వస్తుంది. నువ్వు పొద్దుకులు నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కాబట్టి ఇంజనీరింగ్ గురించి ఆలోచిస్తూ ఉండు అంటే మనిషి మానసిక స్థితి ఆ రకంగా ఉండదు. ప్రతి మనిషికి తను నేర్చుకునేది జీవనోపాధి కొరకు ఏదైనా ఒక విద్య నేర్చుకొని ఉండొచ్చుగాక. ఒక వెల్డర్కి సంగీతం నేర్చుకోకూడదా? వెల్డింగ్ చేసే వ్యక్తి ఇంటికి వచ్చి సంగీతం వాయించుకోవచ్చుగా, తన అలసటను తీర్చుకోవడానికి సంగీతం వాడుకోవచ్చుగా. ఆ అభిరుచి అందులో ఉంటట్లయితే అది నేర్చుకోవడానికి అవకాశం కలిగించవచ్చు కదా. కొత్త విద్యా విధానంలో అవకాశం ఉంది. నువ్వు ఏది నేర్చుకోదలుచుకుంటే అది నేర్చుకొని అభిరుచిని బట్టి, అంటే సహజంగా ఉంటే ప్రతిభ బయటికి రావాలి అంటే ఈ అవకాశం విద్యార్థులు కలిగించాలి. ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో మనకు ముఖ్యంగా కనిపించే అంశం ఇది. వాళ్ళకు తప్పనిసరిగా కొన్ని అంశాలు నేర్చుకోవాలి. కనీస పరిజ్ఞానం దేశం గురించి ఉండాలి. దేశ సంస్కృతి అంటే ఏమిటి, దేశ చరిత్ర ఏమిటి. నువ్వు బయటికి వెళితే నీ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేశం గురించి నువ్వు చెప్పగలగాలి 4 ముక్కలు కరెక్ట్గా, ఆథెంటిక్గా. నేను చరిత్ర చదువుకోలేదండి, నాకు దాని గురించి తెలియదంటే ఎట్లా? ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ చదివచ్చాడు, ఇంట్లో ఫ్యూజ్ పోయింది, మా ఇంట్లో ఒరే ఫ్యూజ్ పోయింది బాబు కొంచెం ఫ్యూజ్ వేసి పెట్టంటే ఈ ఫ్యూజ్ వేయటం నాకు నేర్పలేదండి అన్నాడు. వాడు వెంటనే ఇంజనీరింగ్ చదివాడు. మరి ఇది ఏం చదివిది అంటే స్కిల్ సంబంధించిన వ్యవహారంలో మనం అంత అశ్రద్ధ చేశామన్నమాట. పాఠశాల స్థాయి నుంచి కనుక స్కిల్కి ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చినప్పుడు, దాన్ని కరికులంతో భాగంగానే ఇవాల్యుయేట్ చేసినప్పుడు, దానికి ఒక న్యూనత లేకుండా విద్యార్థి అన్నిటినీ సమాధానంగా చూడగలిగిన అవకాశం ఉంటుంది. రెండవది, దీన్ని ఇతర దేశాల్లో కానీ ఇతర చోట్ల మనం అంటుంటాం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. ఒక వ్యక్తిని ఆ వృత్తి చేత కాకుండా, ఆ ప్రవృత్తి చేత కాకుండా అతను చేస్తున్న దాన్ని బట్టి వ్యక్తిగతాన్ని మనం గౌరవించాలి. వాడు వెల్డర్ కాబట్టి వాడిని హీనంగా చూస్తాను, ఇంజనీర్ కాబట్టి గౌరవంగా చూస్తాను అనేది మన సమాజం ఒప్పుకోదు, మన కల్చర్ కూడా ఒప్పుకోదు. ప్రతి ఒక్కళ్ళు సమాజ అభివృద్ధికి తోడ్పాటు కావాల్సిందే. అది కావాలన్నప్పుడు చిన్నప్పటి నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా సమాంతరంగా ఉన్నట్లయితే తదనంతర జీవితంలో వీళ్ళు ఉన్నత స్థితిలో ఉన్న ఇంకొకటి ఆ స్థానంలో లేకపోయినా ఆ వ్యక్తి పట్ల సమాదరత ఉంటుంది, గౌరవం ఉంటుంది. రెండోది ఆప్షన్స్. స్కూల్లోంచి బయటికి రావడానికి 10th క్లాస్ నుంచి 10th క్లాస్ తర్వాత కావాలంటే నేను బయటికి రావచ్చు కొత్త విద్యా విధానంలో. 12వ తరగతి వరకు స్కూల్ ఉన్నా 10వ తరగతి కాగానే నేను బయటికి రావచ్చు, నాకు సర్టిఫికెట్ వస్తుంది. ఏ కారణం చేతైనా నేను చదువుకోలేకపోతున్నాను, నేను ఏదైనా వృత్తి విద్యలో ఇంకాస్త నిష్ణాత సంపాదించుకోదలుచుకున్నాను, వెళ్ళొచ్చు అక్కడి నుంచి. 12 దాకా ఉండాల్సిన పని లేదు. 12వ తరగతి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ పోదలుచుకున్నాడు, అట్లా వెళ్తారు. 12 తర్వాత నేను చదివే కోర్సులు కొన్ని ఉంటే అట్లా వెళ్ళదలుచుకుంటే అట్లా వెళ్ళొచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉందే ప్రస్తుతం ఈ ఫార్ములేషన్లో కొత్త పాలసీలో తీసుకొచ్చిన ముఖ్యమైన అంశం ఏంటంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ది చైల్డ్, టు మీట్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది చైల్డ్. వాళ్ళ ఆశలకు, ఆశయాలకు, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా కావలసిన ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చారు. ఒక రిజిడ్ వ్యవస్థలోంచి తీసుకొచ్చి ఆ ఫ్లెక్సిబుల్ వ్యవస్థ వైపు మనం ఈ పాలసీ ద్వారా అడుగులు వేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఈ 15 సంవత్సరాల దాంట్లో ఇది చెప్పడం చాలా తేలిక. అయితే చెప్పండి పర్వాలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ నైపుణ్యాల వైపు లేదా స్కిల్స్ వైపు ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు కదండి. అయితే ఈ వృత్తి విద్యలు లేనట్లయితే నైపుణ్యాలు ఇవన్నీ కూడా విద్యార్థుల్ని ఏ రకంగా తీర్చిదిద్దుతాయి? ముఖ్యంగా ఇప్పుడు మీరు భారతదేశంలో పరిస్థితులు చూడడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా పర్యటనలు చేస్తున్నారు. అమెరికా ఎక్కువ సార్లు వెళ్ళినప్పుడు కూడా అక్కడ విద్యా వ్యవస్థ పట్ల మీకున్న అభిరుచి రీత్యా అక్కడ పరిస్థితులు చూస్తున్నారు కదండి. ఈ గ్లోబల్ ప్రపంచంలో ఈ రకమైన మార్పు వల్ల మన పిల్లవాళ్ళు బాగా రాణించగలుగుతారని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఒకటి అండి, మన పిల్లవాళ్ళు రాణించడం అనేది 2 అంశాల స్థాయిలో. ఒకటి, దేశంలో ఉంటూనే దేశంలో కంట్రిబ్యూట్ చేయడం, దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో కంట్రిబ్యూట్ చేయగలగటం. ప్రతి ఒక్కడు దేశాన్ని విడిచిపెట్టిపోవాల్సిన అవసరం లేదు కదా. దేశానికి బయటికి వెళ్ళినప్పుడు వాడు కాంపిటీషన్లో తట్టుకోగలిగి నైపుణ్యం సంపాదిస్తేనే తట్టుకోగలుగుతాడు, లేకపోతే హీ గెట్స్ ఎజెక్టెడ్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్, ఉండలేరు అక్కడ. ఆ తంటాలు పడాల్సిందే, అది నేర్చుకోవాల్సిందే. కానీ దేశంలో కూడా మనకి వేళ ఉదాహరణకి మనం అపార్ట్మెంట్లలో ఉంటుంటాం. చిన్న విషయం చూడండి, మనకు సరైన ప్లంబర్ కావాలంటే దొరకడు, కరెక్ట్.
ఒక వెల్డర్ కావాలంటే దొరకడు, ఒక మెకానిక్ కావాలంటే దొరకదు. వీళ్ళందరూ కూడా ఏదో థంబ్ రూల్స్ లాగా ఏదో కొన్ని నేర్చుకొని అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కాస్త ప్రవేశంలో ఉంచి నేర్చుకున్నారే కానీ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ తోటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. దానివల్ల వాళ్ళు ఏ పని ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో తెలియదు, తెలిసింది ఏదో అంతవరకు చేసి పెట్టిపోతారు. అంటే వ్యవస్థ ద్వారా వాళ్ళకి మనం అందించలేకపోతున్నాం. వీళ్ళందరూ కనుక ప్రాపర్గా మనం క్వాలిఫికేషన్స్ అందించగలిగినట్లయితే వాళ్ళ క్వాలిటీ పెరుగుతుంది. ఇతర దేశాల్లో, జర్మనీ లాంటి దేశంలో 75% ఆఫ్ ద స్టూడెంట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాలేజ్ స్కూల్స్ దే హ్యావ్ ఏ వొకేషనల్ ట్రైనింగ్. అదే కొరియాలో తీసుకుంటే, సౌత్ కొరియాలో 95% మంది, అమెరికాలో 52% మంది ఉన్నారు, మన దేశంలో 5% మాత్రమే ఉన్నారు. అంత తేడా ఉంది. దీనివల్ల మనకు నైపుణ్యాలు మామూలుగా మనం రోజువారీగా చూసే అనేక అంశాలలో కూడా మనకు నైపుణ్యాలు సరిగ్గా దొరకటం లేదు. ఎందుకు? ఈ నైపుణ్యాన్ని మనం కొంచెం న్యూనతగా చూస్తున్నాం. మన దృష్టిలో వెల్డర్ అంటే చౌక. ఇక్కడ అమెరికాలో లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్ల యొక్క జీతము సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వచ్చే జీతం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అది అందువల్ల ఇంటికి వస్తారు, వాళ్ళు పని చేసుకొని పోతారు, 1-2 గంటలు. నేను చూస్తున్నాను, ఎప్పుడైనా ఇంట్లో క్లీనింగ్ అని వస్తారు, చేస్తారు, 2 గంటలు 3 గంటల్లో చాలా పర్ఫెక్ట్గా పని చేసిపోతారు, డబ్బు సంపాదించుకుంటారు. అది కనుక మనం చూసుకున్నట్లయితే మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే ఎక్కువనే సంపాదిస్తున్నారా అనిపిస్తుంది. సో అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలంటే ప్రతి పనికి ఒక గౌరవం మనం ఇవ్వగలగాలి. సమాజం నడవాలంటే అన్ని పనులు అవసరమే, అన్నిటికీ గౌరవం ఇవ్వగలగాలి, నేర్చుకోవడానికి అవకాశం కలిగించాలి. వాళ్ళ అభివృద్ధిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి ఏది నేర్చుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకున్నాక ఆ వెసులుబాటు మనం వ్యవస్థ ద్వారా కల్పించాలి. కొత్త పాలసీ ఆ వెసులుబాటును కల్పిస్తుంది. అది అందులో ఉన్న అదన్నమాట. లేకపోతే ప్రత్యేకంగా నువ్వు వొకేషనల్ స్ట్రీమ్ అని ఒకటి, అకాడమిక్ స్ట్రీమ్ అని ఒకటి కాకుండా ప్రతి అకాడమిక్ స్ట్రీమ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వొకేషనల్ యాక్టివిటీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రేడింగ్, పార్ట్ ఆఫ్ అసెస్మెంట్, అవన్నీ కూడా కరిక్యులర్ యాక్టివిటీసే. నేను ఆటలు ఆడాలి, అది కరిక్యులమే. ఆటలు ఆడటం నా ఇష్టం అనుకుంటే ఎట్లా? అందుకని అది కరిక్యులంగా పెట్టారు. వాడు ఆటలు ఆడుతుంటే దానికి గ్రేడింగ్ ఉంటుంది. లేకపోతే నేను స్విమ్మింగ్ చేస్తాను, గ్రేడింగ్ ఉంటుంది. నేను మ్యూజిక్ వాయిస్తాను, గ్రేడింగ్ ఉంటుంది. నేను డాన్స్ నేర్చుకుంటాను, గ్రేడింగ్ ఉంటుంది. నేను చేతితో బొమ్మలు వేసేస్తాను, నాకు గ్రేడింగ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకు ఒక అభిరుచి మనం చూస్తాం. పిల్లలు ఇండ్లలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఒక్కొక్కడు ఒక రకమైన అభిరుచిని కనపరిస్తుంటాడు. సో అభిరుచిని కనుక వాళ్ళకి ఆ సహజ మార్గంలో పెంపొందించగలిగినట్లయితే చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఎదగటానికి అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మన దగ్గర సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఎక్కువగా ఎందుకు రావటం లేదు అని అంటే, జీవనోపాధి కోసం సైన్స్ చదువుతున్నాము, ఇన్నోవేషన్ కోసం సైన్స్ చదవటం లేదు, రీసెర్చ్ కోసం సైన్స్ చదవటం లేదు. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి హైయర్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నాను తప్ప విజ్ఞాన సముపార్జన కోసం కాదు విజ్ఞానం నేర్చుకుంటున్నది. ఈ మీరు హైయర్ ఎడ్యుకేషన్ గురించేనే ఒక మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు సర్వీస్ లో ఉండగా కూడా అనేక యూనివర్సిటీలు కూడా పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో విద్యాశాఖను పర్యవేక్షించడం అంటే కనుక యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువ చూడటం కదా. ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీల ఎడ్యుకేషన్ వీటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు నూతన విద్యా విధానం ద్వారా ఈ ఉన్నత విద్యకు సంబంధించి అనేక కాంపిటేటివ్ బాడీస్ కూడా మారుస్తున్నారని అంటున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిష్కారం ఏంటి ఒకసారి సంక్షిప్తంగా అనలైజ్ చేయండి సార్. ఒక చిన్న మీకు ఉదాహరణ ఇస్తాను. నేను సేమ్ ఆఫీసులో అని అన్నారు కాబట్టి, సేమ్ ఆఫీసులో ఉన్న రోజుల్లో ఒకసారి వైస్ ఛాన్సలర్స్ తోటి 4-5 తోటి కూర్చొని మాట్లాడటం తటస్థించింది. నేను వారిని ఒక చిన్న ప్రశ్న వేశాను. ఏమండి, గత 10 సంవత్సరాలుగా మన దగ్గర ఉన్న రీసెర్చ్ స్కాలర్స్లో ఎవరైనా భట్నాగర్ అవార్డు తెచ్చుకున్నారా? జాతీయ స్థాయి అవార్డు సైన్స్ రీసెర్చ్లో ఎవరికి అందలేదు. అది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే, యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మన విద్యార్థులకు విద్య అందిస్తున్నప్పుడు అదే యూనివర్సిటీలో ఒక పక్కన రీసెర్చ్ జరుగుతుంటే, ఆ రీసెర్చ్ చేస్తున్న వ్యక్తులు వచ్చి కనుక వీళ్ళకి పాఠాలు చెప్పగలిగినట్లయితే వీళ్ళ నాలెడ్జ్ యొక్క లెవెల్స్ విల్ బి టోటల్లీ డిఫరెంట్. ఇవాళ మనకు సరైన రీసెర్చ్ లేకపోవటం చేత పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యా విధానం కానీ
గ్రాడ్యుయేషన్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అవి ఏదో పరీక్షలు పాస్ కావడానికి ఉపయోగపడుతున్నది, మనం యాంత్రికంగా తయారు చేస్తున్నాం వ్యక్తులని, వాళ్ళు ఏదో పాస్ అవుతున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ ఏదో ఉద్యోగాలు వెంట పోతున్నారు. అది సమస్య అవుతుంది. అందువల్ల యూనివర్సిటీలు ఏవి కూడా ఇవాళ మన యూనివర్సిటీలు ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న యూనివర్సిటీలు ఏవి లేవు. ఒకటి కూడా కనీసం మొదటి 150-200లో కూడా ఒక యూనివర్సిటీ కూడా రాదు. ఒకప్పుడు ఈ దేశంలో తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలు ఉన్న దేశంలో వేలాది మంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి మన దగ్గర విద్యను అభ్యసించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అది ఎప్పుడు మిగతా దేశాలన్నీ యూనివర్సిటీలన్నీ కళ్ళు తెరవని రోజులలో ఉన్న పరిస్థితి అది. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మనకున్న యూనివర్సిటీలలో ఏది కూడా ఆ రీసెర్చ్ స్థాయి ఆ స్టాండర్డ్లో లేదు. అది చాలా శోచనీయమైన విషయం. అది హైయర్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొస్తున్నారు. అక్కడ కూడా ఏం చేశారు, ముఖ్యంగా 4 ఏళ్ల కోర్సు పెట్టారు. దాంట్లో కూడా ఇందాక మనం పాఠశాల స్థాయి ఎడ్యుకేషన్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీని హైయర్ ఎడ్యుకేషన్ స్థాయిలో కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ తీసుకొని వచ్చారు. ఏమిటి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఎట్ విల్ బేసింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. 1 సంవత్సరం చదివా నేను ఒక కోర్సు, ఇంజనీరింగ్ చేరాను ఫస్ట్ ఇయర్, ఏదో కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి నాకు. ఆ ఇబ్బందుల వల్ల నేను చదవలేకపోతున్నాను, మళ్ళీ అది మానేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తర్వాత వచ్చి నేను చేసుకోవచ్చు. నాకు అనుభవం ఉందండి. ఒకటి నేను పనిచేసే రోజులలో ఒకసారి లాలో అడ్మిషన్ తీసుకున్నాను. మన నిజాం కాలేజీలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ బషీర్బాగ్లో ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్నాను లాలో. 1 సంవత్సరం క్లాసులు అటెండ్ అయినాను. పరీక్ష వచ్చే టైంకి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయినా, విజయవాడ సబ్ కలెక్టర్గా వెళ్ళిపోయినా. తర్వాత మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఏటో ఇక్కడికి వచ్చాక చూస్తే ఇప్పుడు మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయడానికి వీల్లేదండి అన్నారు. అంటే అభిరుచి ఉంది లా చేద్దామని కూడా, కానీ చేయడానికి అవకాశం లేదు. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా వందల మంది, వేల మంది ఉంటారు. కుటుంబ పరిస్థితుల వల్ల, ప్రత్యేకమైన శిస్తు వల్ల కంప్లీట్ చేయలేక దేశంలో ఇంకా మనం పావర్టీని ఇంకా ఫైట్ చేస్తున్నాం. పావర్టీని ఫైట్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఇష్యూస్, అనేక ఇష్యూస్ కుటుంబాల స్థాయిలో, ఇండివిజువల్ విద్యార్థుల స్థాయిలో ఉంటాయి. తల్లిదండ్రులు చదివించలేరు, ఏదో సరి జరిగిపోతుంది, తండ్రి ఉండడు, ఎక్కడో వెళ్ళిపోతారు, పిల్లవాడు చదువు డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొత్త విద్యా విధానంలో ఏదైనా టైం నువ్వు ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. నువ్వు 1 సంవత్సరం గ్రాడ్యుయేషన్ చదివావు, 1 ఇయర్కి ఏదో ఒక సర్టిఫికేట్, డిగ్రీ ఇస్తారు నీ చేతికి. 2 ఏళ్ళు చదివావు, ఒక డిప్లొమా ఇస్తారు. 3 ఏళ్ళు చదివావు, డిగ్రీ ఇస్తారు. 4 ఏళ్ళ డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ ఇచ్చేస్తారు. తర్వాత అక్కడి నుంచి 4వ సంవత్సరంలో రీసెర్చ్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఆ తర్వాత ఎంఫిల్ చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా పిహెచ్డికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ ఎంఫిల్ అనేది ఎందుకు పెట్టారంటే, అంతకుముందు గ్రాడ్యుయేషన్ మామూలుగా ఉండేది, ఏదో చదువుకునేవాళ్ళు, కానీ ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ కానీ, సెల్ఫ్ స్టడీ రిలేటెడ్ అప్రోచెస్ కానీ ఆ గ్రాడ్యుయేషన్లో 3 ఏళ్ల కోర్సుల్లో ఉండేవి కావు. అందుకని ఎంఫిల్ అని కొంచెం వాడిని రీసెర్చ్ ఓరియంటేషన్లో తీసుకురావడం కోసమని ఎంఫిల్ అంటూ ఇంకో డిగ్రీని మధ్యలో చేర్పించారు. దాన్ని ఇప్పుడు గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకురావడం చేత ఎంఫిల్ యొక్క అవసరం లేదనేసి ఇప్పుడు వాళ్ళ ప్రపోజల్లో ఎంఫిల్ అనేది లేదు, డైరెక్ట్గా ఈ 4 ఏళ్ల కోర్సు నుంచి పిహెచ్డికి వెళ్ళిపోవచ్చు. ఇది అంతర్జాతీయ స్థాయితో సమాంతరంగా ఉన్నట్టు అవుతుంది ఒక రకంగా. ఇప్పుడు మన మామూలుగా మన పిల్లలు కూడా ఇతర దేశాలకు హైయర్ స్టడీస్కి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, కనీసం నువ్వు ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఎడ్యుకేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లెక్క చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం ఆ రకంగా చూస్తే చూడండి, అండర్ గ్రాడ్యుయేషన్ అయ్యే వరకల్లా మన పిల్లలు మొత్తం 19 సంవత్సరాల పాటు చదివి ఉంటారు. వాళ్ళు 19 సంవత్సరాలు చదివే వరకల్లా పిహెచ్డీలు చేయడానికి అవకాశం కలుగుతుంది ఇతర దేశాల్లో. మళ్ళీ ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు. లేదు ఒకవేళ చేయాలంటే ఏదో కొన్ని క్రెడిట్స్ చేసిపోతారు. ఇక రెండవది ఏమిటంటే, ఎగ్జామినేషన్ సిస్టంలో క్రెడిట్స్ లాగా తీసుకొని వచ్చారు. క్రెడిట్స్ అంటే ఏమిటంటే, ఒక సబ్జెక్టు పాస్ అయితే, చదివితే ఒక స్థాయి సంపాదిస్తే దానికి కొంత విలువను ఆపాదించడం, అది క్రెడిట్. అది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది. ఆ క్రెడిట్ అది ఒక కామన్ డేటాబేస్లో ఉంటుంది, ఎక్కడికి పోదు. 10 ఏళ్ల తర్వాత అయినా నీ
ఫలానా సబ్జెక్ట్లో నా క్రెడిట్స్ ఏమున్నాయంటే అవి తీసి చూపిస్తారు, ఉంటుంది అది. సో ఆ క్రెడిట్స్ అనేవడం చేత దే గెట్ అక్యూములేటెడ్ బేసింగ్ ఆన్ ది సబ్జెక్ట్ దట్ యు స్టడీ. కాబట్టి నువ్వు ఏ క్రెడిట్స్ ఆధారంగా నువ్వు కొత్త డైరెక్షన్లోకి పోదలుచుకున్నట్లయితే ఆ క్రెడిట్స్ సంపాదించుకొని వెళ్ళొచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సహజమైన అభిరుచికి దోహదం చేసిన వాళ్ళం అవుతాం. బేసిక్గా ఇండివిజువల్ సిచ్యువేషన్ పీపుల్ వాంట్ టు షిఫ్ట్ దేర్ ఫీల్డ్స్, దే కెన్ షిఫ్ట్. మనం ఇక్కడ అమెరికా లాంటి దేశాల్లో మామూలుగా చూస్తాం, వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవచ్చు కావాలంటే, ఏదో ఒక ఎగ్జామినేషన్ పాస్ కావాలి. నువ్వు గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ చేసావు కదా, సైన్స్ చదవలేదు కదా అనక్కర్లే, దానికి ఏదో ఒక పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష పాస్ అయితే ఎంబీబీఎస్ చేయదలుచుకుంటే. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ కింద లెవెల్లో నీ డిగ్రీ ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ నాలెడ్జ్ ఈజ్ వాళ్ళ అనేక చోట్ల ఉద్యోగాల్లో, ఐటీ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసేది నాలెడ్జ్ లెవెల్స్. మోర్ దాన్ మినిమం క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి ఏదో డిగ్రీ, కానీ బేసికల్లీ దే టెస్ట్ ది నాలెడ్జ్ అండ్ బేసింగ్ ఆన్ దట్ దే గివ్ దేర్ జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ ఉంటుంటాయి అన్నమాట. సో అది హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకొని వస్తున్నారు. ఆ ఆలోచన మాత్రం చాలా అత్యుత్తమైన ఆలోచనగా నాకు అనిపిస్తుంది. తప్పకుండా మనం మన పిల్లలకి ప్రపంచ స్థాయిలో సమాంతరంగా ఆ విలువలని, విద్యని అందించడానికి అవకాశం కల్పిస్తున్నాం మనం. దీని గురించి వాళ్ళు ఇతర దేశాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి కూడా రావాల్సిన అవసరం లేకపోవచ్చు. వాళ్ళు ఇక్కడే మంచి విద్య అందించినట్లయితే, మంచి అవకాశాలు ఉంటే వాళ్ళు ఇతర దేశాలకు పోవాల్సిన అవసరమే లేదు. ఈ దేశంలో విద్యావేత్త కింద అలాగే అనుభవించిన పరిపాలకుడిగా కూడా మీరు ఈ నూతన విద్యా విధానం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ ఉమా మహేశ్వరరావు గారు. మనం తర్వాత వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఈ ఉన్నత విద్య మీద నూతన విద్యా విధానం మీద వస్తున్నటువంటి విమర్శలు ఏంటి, లేదంటే దీని తల్లిదండ్రులు అలాగే టీచర్స్ ఎలా అవగాహన చేసుకోవాలి, ఇలాంటి విషయాన్ని కూడా చేద్దాం. నమస్కారం ఉమా మహేశ్వరరావు. నమస్కారం అండి.